హలో. నిన్న ఒక సంఘటన జరిగింది. నా వీడియో నాకు తెలిసిన ఒక వ్యక్తి చూసిండన్నమాట. నేను నిజానికి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికీ నేను చెప్పలే. నాకొక ఛానల్ ఉంది. నేను వీడియోలు చేస్తున్నా అని. ఎవరికీ తెలీదు. నేను చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు. ఛానల్ రిలేటెడ్ ఎవరికన్నా కంటెంట్ వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి ఆ కంటెంట్ పోతే చాలు అన్న ఉద్దేశంతోటే ఉన్నా. బట్ పొరపాటున నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి పోయినట్టున్నది. తను ఆ వీడియోస్ అన్ని చూసి నాకు కాల్ చేసి చెప్తున్నాడు, వెంకట్ ఏం చేస్తున్నావు, నువ్వు వీడియో చేస్తున్నావా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేను అని నాకేదో సలహా ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఆయన వీడియోస్ అన్ని క్లియర్ గా చూడలేనట్టున్నాడు. ఉన్నాయి కొన్ని వీడియోస్ అయినా నేనేంటి, నా స్వభావం ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది ఒక వీడియోలో క్లియర్ గా స్పష్టంగా నేను చెప్పినాను. నేను తీసుకున్న నిర్ణయాలు 4. అందులో నేను తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఉపయోగపడుతుంది. అదేంటంటే, నాకు నచ్చిన పని నేను చేస్తాను. ఇతరుల గురించి నేను ఆలోచించను. వాళ్ళు ఏమన్నా సలహాలు ఇస్తే నేను తీసుకోను. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ వ్యక్తికైనా వీడియో ద్వారా చూసే వాళ్ళకైనా సరే, ఇప్పుడు ఆయన చూసిండు, ఓకే, వీడియో చూసిండు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు సలహా ఇవ్వాలి? నేనేమన్నా అసభ్యకరమైనవి ఏమన్నా చేస్తున్నానా? లేదు కదా. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. నాకు నచ్చింది. నాకు వీడియోలు చేయడం అంటే ఇష్టం. ఇన్ని రోజులు నేను బాగా ఇంట్రోవర్డ్ గా బతికాను. లేదు, నేను ఇప్పుడు ఎక్స్ట్రోవర్డ్ అవుదాం అనుకుంటున్నాను. నాకు నచ్చిన విషయాలను నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏమన్నా మోసాలు చేస్తున్నానా? లేదు కదా. కానీ ఆ వీడియో ఆయన చూసింటే గనక ఆయనకు క్లియర్ గా అర్థమై ఉండేది, నేను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నేను ఇక్కడ రాలా. ఏదో లక్ష్యం పెట్టుకొని నేను దీంట్లోకి రాలేను. నేను లక్ష్యం కోసం నేనేం పోరాడడం లేదు. నాకు నచ్చిన పనిని నేను ఒక నాకు నచ్చిన విషయాలని నేను ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకరు చూస్తారు, ఒకరు చూసి నన్ను మెచ్చుకుంటారు అన్న ఆ, ఈ ఆలోచన ఉంది కదా. అది నాకు ఈ జీవితంలోనే లేదు. ఎవరి నుండి నాకు ప్రశంసలు అవసరం లేదు, అండ్ ఎవరి నుండి మెప్పు అవసరం లేదు. జీవితంలో నేను ఒకరిని ఇంప్రెస్ చేయాలని నేను బ్రతకట్లేదు. నాకు నచ్చినట్టు నేను బ్రతకాలనుకుంటున్నాను. ఇది ఒక సోర్స్ లా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇష్టం వీడియో చేయడం అంటే, నాకు ఇష్టంగా చేస్తున్నా, ఇబ్బంది పడట్లేదు. వీడియోలు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వీటన్నింటిలో నేను ఒక స్క్రిప్ట్ కూడా నేను వాడలేను. స్క్రిప్ట్ కూడా నేను వాడను. నాకు నచ్చింది, నాకు అనుభవాలు ఏమన్నా ఉంటే అవి చెప్తాను. కొన్ని వీడియోస్ చేసి ఉండొచ్చు. ఐ థింక్ జన్ స్టోరీస్ రిలేటెడ్ ఒక్కసారి చదివేసిన అనుకోండి, దాన్ని యథావిధిగా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. దాన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేస్తాను. ఒక మనిషికి ఏ సందర్భంలో ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. దాన్ని స్క్రిప్ట్ గా ముందల పెట్టుకొని నేను చదివే ప్రయత్నం నేను చేయట్లేదు. నన్ను నేను టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా జ్ఞాపక శక్తి ఎంత ఉంది అనుకుంటున్నాను. ఒక వీడియో ఆన్ చేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నా గురించి అయినా, ఒక సబ్జెక్ట్ గురించి అయినా మాట్లాడదాం అనుకుంటున్నాను. వీడియోలు చేస్తున్న వెంబడి అనర్గళంగా మాట్లాడాలంటే అది అవ్వని పని. నాకు లక్ష్యం లేదు. ఈ వీడియోస్ ఎట్లా వచ్చినా సరే నేను పోస్ట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి పోస్ట్ చేస్తున్నాను. ఒకరిని బలవంతం పెట్టట్లేదు నేను చూడమని. ఆయనకు కూడా నేను చెప్పాలనుకుంటుంది ఇదే. ఉచిత సలహాలు ఇవ్వద్దని నేను చెప్తాను. నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది, ఉచిత ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. ఉచిత సలహాలు ఎవరి నుండి తీసుకోకండి. మన వీడియోస్లలో నేను చెప్తున్న కొన్ని సందర్భాలలో ఇది నా సలహా అని నేను అంటుండొచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే, కంప్లీట్ నా యూట్యూబ్ జర్నీ మొత్తంలో తీసుకున్నట్టయితే భవిష్యత్తు గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఒకవేళ వీడియో చేస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. నేను సలహా అని ఎక్కడెక్కడ వాడతానో ఆ ప్లేస్ లో మీరు సూచనగా అర్థం చేసుకోండి. నేను ఎవరికి సలహా ఇవ్వలేదు. నా జీవితంలో నేను సలహా ఇవ్వాలన్న ఉద్దేశాన్ని నేను పక్కకు పెట్టేస్తాను. బట్ అలవాటులో పొరపాటు అన్నట్టు సూచన అనాల్సిన ఆ ప్లేస్ లో సలహా అని రావచ్చు. సలహా అంటే అర్థం చేసుకోండి, సలహాకు సూచనకు ఉన్న భేదం మనం తెలుసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సలహా అంటే కమాండ్ చేయడం, అంటే నువ్వు ఇది ఖచ్చితంగా చెయ్యు అని ఫోర్స్ చేయడం వస్తుంది. అదే సూచన అయితే, నేను ఇది చెప్తున్నాను, మీకు నచ్చితే చెయ్యు, లేకుంటే లేదు. అంటే ఇక్కడ నీకు ఫ్రీ హ్యాండ్ ఉంది. ఫ్రీ హ్యాండ్. నేను ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ని నేను ఫేస్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్, అదే ఒక ఆయన నాకు చెప్తున్నాడు కదా, ఏం ట్రై చేస్తున్నావు అని ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేసిండు కదా. ఆయన నన్ను పర్టికులర్ ఒక పాయింట్ అవుట్ చేసి చెప్తున్నట్టు అది సలహా అవుతుంది.
నేను సలహా జీవితంలో ఎవరికి ఇవ్వాలనుకుంటలేను. సూచన మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఆ సూచన గూడంగా ఖచ్చితంగా ఉపయోగపడేదైతే మాత్రమే. రీథింక్ చేసుకోండి. జీవితంలో ఎవరైనా సలహాలిస్తే ఓకే. సలహాలిచ్చే ప్రతి ఒక్కరు చెడ్డ వ్యక్తులు అయ్యుండరు. అలాగే సలహాలిచ్చే అందరూ గొప్ప వ్యక్తులు కారు. ఇది ఖచ్చితంగా మనకు పూర్తి అవగాహన ఉండాలి దీని పట్ల. సొసైటీలో ఎవరిని నమ్మలేం. సమాజంలో ఎవరు ఏ ఉద్దేశంతోటి సలహా ఇస్తుండ్రో మనకు అర్థం కావట్లేదు. సో ఎవరు సలహా ఇచ్చినప్పటికీ వినే ఓపిక నీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ సలహాని తీసుకొని యథావిధంగా నువ్వు అప్లై చేయకుండా, ఉపయోగించుకోకుండా దాన్ని రీథింక్ చేసుకోలే. నీకంటూ ఒక ఆలోచన ఉంది కదా! ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవిత విధానం అలాగా ఉంటుంది. కనీసం ఎంతో అంతో ఆలోచించుకునే శక్తి ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో దానికి నీకొక అవగాహన, క్లారిటీ ఉంటుంది. అసలు బేసిక్ ఏం తెలియకుండా ఒక పనైతే ఎవరు చేయలేరు గదా! నువ్వు ఒక పని చేయడానికి నువ్వు స్టార్టింగ్‌లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నావో, నువ్వు ఎండింగ్ వరకు అది కొనసాగిస్తున్నావా లేదా అనేది ఒకసారి రీచెక్ జేసుకోవాలి. ఎవరో ఇన్‌ఫ్లూయన్స్ వల్ల నువ్వేదైతే బేసిక్ పాయింట్స్ పెట్టుకొని ఒక పని స్టార్ట్ జేసినావో, వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల ఆ బేసిక్ పాయింట్స్‌ని నువ్వు పక్కకు పెట్టేసినట్టయితే, నువ్వింక చేస్తున్న దానికి అర్థమేముంది? ఇప్పుడు ఈ ఛానల్ గురించి తీసుకున్నట్టయితే దీంట్లో సీరియస్ విషయాలు ఏముండవు. జనరల్‌గా నాకేదనిపిస్తే అది మాట్లాడాలనుకుంటున్నాను. జీవితాంతం నేను ఈ ఛానల్‌లో అదే నేనొచ్చి గొప్ప గొప్ప మోటివేషన్స్ ఇద్దాం అనుకుంటలేను. నాకు అవసరం గూడా లేదు అలాంటిది. మోటివేషన్స్ అవసరం లేదు. జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది సక్సెస్‌కు, ఫెయిల్యూర్‌కు అతీతంగా ఉన్న ఛానల్. అంతే. మోటివేషన్ కావాలంటే కుప్పలు కుప్పలు ఉన్నాయి యూట్యూబ్‌లో వీడియోస్. చాలా ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని, గంభీరంగా చూస్తూ, ఒక వీడియోలోకెళ్ళి నేను చంపేస్తాను అన్న విధంగా చెప్పే వీడియోస్ చాలా ఉన్నాయి. ఎవడు తీసుకోడు ఈ రోజులలో మోటివేషన్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యూవర్ దగ్గర ఒకరికి మించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఒక్కొక్క వ్యూవర్ దగ్గర ఎంత తెలివి ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత విషయ పరిజ్ఞానం ఉందంటే, నేను నథింగ్ జీరో వాళ్ళ ముందల. ఇంకా నిజం చెప్పాలంటే ఈ గొప్ప గొప్ప ప్రవచనాలు ఇస్తారు కదా, సాగంటి గారు, వీళ్ళ దగ్గర వీళ్ళు చెప్పే వీడియోలలో కూడా లోపాలు వెతికేంత గొప్ప వ్యక్తులు ఉన్నారు మన దగ్గర. అంటే అంత విషయ పరిజ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఒకటే, కొండంత 100% విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళు ఆచరణలోకి ఒక్క విషయాన్ని కూడా తీసుకురాలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఇంకా వింటూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు. నువ్వు 100 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సింది జస్ట్ ఒక విషయం తెలుసుకొని ఆ విషయాన్ని ఆచరిస్తే సరిపోతుంది. నేను చేస్తుంది అదే. నాకు 100 విషయాలు తెలియదు. నాకు ఒకటో రెండో విషయాలు తెలుసు. నాకు అవి నచ్చినాయి. నేను వాటిని ఆచరిస్తున్నాను. జీవితాంతం ఆచరిస్తాను. ఓకే. ఈ ఉచిత సలహా గురించి ఒక చిన్న స్టోరీ నాకు గుర్తుకొచ్చింది. అదేంటంటే ఒక పల్లెటూరులో ఒక కూరగాయల షాప్ పెట్టుకున్నాడు ఒక వ్యక్తి. చిన్న పల్లెటూరు. చిన్న చిన్న కూరగాయలు తీసుకొని వచ్చి హ్యాపీగా అమ్ముతున్నాడు. చాలా ఎక్సలెంట్ గా, అంటే ఊరు మొత్తానికి సరిపడా కొన్ని కొన్ని తీసుకొస్తుండు. ఆ పక్కన ఉన్న టౌన్ లోకి వెళ్ళి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి కూరగాయలు అమ్ముతుండు. వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే ఆయన పరిధి ఆయనకు ఎంత వరకు తెలుసు, జనరల్ గా టమాటాలు, వంకాయలు, మిరపకాయలు అన్నట్టు ఊరికి చిన్న చిన్నగా ఏవి అవసరమో ఆ కూరగాయలు తెచ్చుకొని ప్రశాంతంగా నడుపుతుండు. అది చాలా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. తనకు వచ్చినంత దాంట్లో మంచిగా రన్ అవుతుంది. బట్ ఆ అబ్బాయికి ఉన్న ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే, ఎవరు ఏ సలహా ఇచ్చినా దాన్ని యథావిధిగా పాటిస్తాడు అనమాట. సింపుల్ గా అతను తీసుకొని రావడం, సాయంత్రం టైంలో ఇట్లా ఏదో ఒక ఖాళీ ప్లేస్ లో టేబుల్ వేసి పెట్టడం, అమ్మేయడం లాంటిది చేస్తాడు. బట్ కొన్ని రోజుల తర్వాత చాలా బాగా నడుస్తుంది. ఒక పెద్ద మనిషి వచ్చి సలహా ఇవ్వడం స్టార్ట్ చేసిండు. అలా కాదు, నువ్వు ఇప్పుడు ఇట్లా రోడ్డు పైన పెడుతున్నావు కదా, టేబుల్ వేసి పెడుతున్నావు కదా, అలా కాకుండా నువ్వు ఒక చిన్న ఒక సెటర్ లాంటిది తీసుకుంటే దాంట్లో పెడితే స్టేబుల్ గా ఉంటది కదా, నువ్వు ఎప్పుడు పెట్టొచ్చు కదా అని ఒక సలహా ఇచ్చాను. ఈ అబ్బాయికి ఉన్న ఒక మైనస్ అదే కదా. సో వెంబడే ఒక సెటర్ కు అడ్వాన్స్ పే చేసేసి మంత్లీ ఎంత అని చెప్పేసి ఆ సెటర్ లో కూరగాయలు పెట్టడం స్టార్ట్ చేసిండు. ఎప్పుడైతే కూరగాయలు ఓపెన్ ప్లేస్ లో ఉన్నాయో వాటికి మంచి గాలి ఆడింది, అవి ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు ఉన్నాయి. ఆ సెటర్ లో పెట్టి సెటర్ సాయంత్రం టైంలో మూత వేయడం ద్వారా అవ్వడానికి అవి వాటి లైఫ్ టైం అనేది కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది. సో ఈయనకు అడిషనల్ గా ఖర్చులు పెరిగిపోయినాయి దాని ద్వారా. ఇప్పుడు టేబుల్ పైన వేస్తే ₹1 ఖర్చు ఉండకపోతుండే, సెటర్ లో పెట్టడం ద్వారా దాని రెంట్, అడ్వాన్స్ పే చేయడం, దానికోసం బయటకు వెళ్ళి మిత్తి తీసుకురావడం, ఇలా ఎక్స్ట్రా ఖర్చులు పెరిగిపోయింది. దాని తర్వాత ఇంకొక గొప్ప వ్యక్తి వచ్చేసి ఏమన్నాడంటే,
నీ దగ్గర అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి కానీ నువ్వు మష్రూమ్స్ పెట్టట్లేదు, మిల్క్ మష్రూమ్స్ పెడితే ఎక్సలెంట్ గిరాగా అవుతుంది అని చెప్పేసరికి ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళో ఆర్డర్ పెట్టుకున్న సంథింగ్ ఏదో తిప్పల పడేసి మష్రూమ్స్ తీసుకొని వచ్చి పెట్టాడు. ఆ ఒక రోజు 2 రోజులు సేల్ అయినాయి, మిగతా ఎవరు కొనట్లేదు. ఆ పల్లెటూరులో మష్రూమ్స్ ఎవరు కొంటారు? ఎవరు కొనలేరు కదా, కనీసం ఆ జ్ఞానం కూడా లేదు. ఎవరో సలహా ఇచ్చారు కదా అని చెప్పేసి తను ఫాలో అయిపోయాడు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చేసి సలహా ఏమి ఇచ్చిందంటే, సెక్టర్ ఉంది కరెక్ట్ కానీ ఎవరికి ఇది తెలియట్లేదు, ఒక బోర్డు పెట్టాలంట నువ్వు మంచిగా, ఒక బోర్డు పెట్టి కూరగాయల షాప్ అని పెడితే చూసే వాళ్ళందరూ చూసి ఖచ్చితంగా వస్తారని. సరే అని చెప్పేసి తను బోర్డు కూడా పెట్టేసింది. తీరా చూస్తే అతనికి వచ్చే ప్రాఫిట్స్ కన్నా లాసెస్ ఎక్కువైపోయినాయి. అతని ఆ సెటర్ కోసం అని, బోర్డు కోసం అని, వీటి కోసం తీసుకొచ్చిన డబ్బులకు మితి కట్టడమే సరిపోవట్లేదు ఆయనకు వచ్చిన కూరగాయలు. నిజానికి తను ఆలోచించుకున్న విషయం ఏంటి, తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే, తను ముందు ఎలాగైతే స్టార్ట్ చేసిండో తన బేసిక్ సెన్స్ నుండి, అలా స్టార్ట్ చేస్తే ప్రతిరోజు 200 300 తనకు డైలీ మిగిలేవి. ఈ కొత్త కొత్తగా ఎవరెవరి సలహాలు ఇచ్చిండ్రో అవన్నీ పాటించుకుంటా పోతే ఆయన సంపాదించిన ఆ అబ్బాయి తీసుకొచ్చిన మిత్తి కట్టుకోవడానికి కూడా సరిపోవట్లేదు. నేను చెప్పాలనుకుంటే ఇది ఒక కథ మాత్రమే, దీంట్లోనే చిన్న లాజిక్ ఉంటుంది. ఇప్పుడు నీ బేసిక్ ఐడియా తోటి తీసుకున్నప్పుడు అది సాఫీగా బాగానే జరిగిపోతా ఉంటది. మంచిగా నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీకు ఉచిత సలహా ఇస్తుందంటే నువ్వు ఆలోచించుకునే శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉండాలి, కనీసం బేసిక్ గా ఉండాలి. ఎందుకు ఇస్తున్నాడు ఈ సలహా సూచన అని అర్థం చేసుకోవాలి. ఏదో చెప్పిండు కదా అని చెప్పేసి గుడ్డిగా మనం వెళ్ళిపోతే సలహాలు ఇచ్చే వాళ్ళందరూ సదుద్దేశంతో ఇచ్చే వాళ్ళు ఏమి ఉండరు. చాలా మందిలో దురుద్దేశమే ఉంటుంది. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఇదే. నేను ఈ సలహా ఇచ్చిన ఆ గొప్ప వ్యక్తి కూడా చెప్పాలనుకుంటుంది ఇదే. ఎవరో సలహానో సూచనో ఇస్తే నేను తీసుకోవడానికి నేను రెడీగా లేను. నాకు నచ్చిన పని నేను చేస్తాను. మీకు ఒకవేళ అలాంటి సలహాలు ఇచ్చే ఉద్దేశం ఉంటే నా దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. ఇవ్వాలనుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చుకోండి. భారతదేశంలో గనక ఈ సలహా ఇచ్చే ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ₹1 గనక గవర్నమెంట్ వసూలు చేసుకుని ఉంటే ఇప్పటికి ప్రపంచ దేశాలలో మన దేశం అగ్రస్థానంలో ఉంటుండే. ఎందుకంటే భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో సలహాలు ఇచ్చడంలో #1 పొజిషన్ లో ఉండరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు 50-100 సలహాలు ఇచ్చే దగ్గర వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఫ్రీ కదా సలహా ఇవ్వడానికి వాడికి ఖర్చు అవసరం లేదు. వాడికి ఉన్న బేసిక్ దిమాక్ ఎంతుందో వాడికి కూడా తెలియదు. బట్ గొప్ప గొప్ప ఉండోళ్ళ వ్యక్తులకు ఒక ప్లానింగ్ తోటి పోతున్న వ్యక్తులకు కూడా పోయి సలహాలు ఇస్తుంటారు. సో వీలైనంత వరకు మనం కూడా ఒకరికి సలహా ఇచ్చే ముందల్లా ఆలోచించాలి. ఫ్రీగా సలహాలు ఎవరికి ఇవ్వద్దు. అలాగే సలహాలు ఇస్తున్న ప్రతి ఒక్క సలహాని తీసుకోవద్దు. నేను చెప్పాలనుకున్నది ఇదే. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఓపికకు ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ.